వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ కుట్రలు వెన్నుపోట్లతో కూటమి కొట్టి జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ పిలిపించారు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో ఆయన ప్రచారం చేశారు. సీఎం జగన్ సభలకు మండుటెండల్లోనూ జనం సునామీలా తరలి వస్తున్నారు. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముస్లింలు మద్యం తాగుతారంటూ చంద్రబాబు మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఏపీలో మే నెల పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. జూన్ నెలకు ఇదే విధానం వర్తించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డాగా మారిందంటూ సుదిన, సీఎం రఘురామకృష్ణరాజు వంటి వారితో ఒక కథనాన్ని ఇచ్చారు. సాక్షి తెలంగాణ 14 నుంచి 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రానిదే కీలక పాత్ర అవుతుందని హనుమకొండ బస్ యాత్రలో కేసీఆర్ చెప్పారు. రిజర్వేషన్లపై జవాబు ఇవ్వాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి మోడీ రావాలని మల్కాజిగిరి కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుందని ఎలా అంటావు, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్ చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. భువనగిరి బరిలో తమ అభ్యర్థిని ఉపసంహరించుకోబోమని కాంగ్రెస్కు సిపిఎం స్పష్టం చేసింది. మిగతా 16 చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని తెలిపింది. ఇక ఈనాడులో యథాప్రకారం ఏపీ ఈనాడేషన్ చూడాలంటేనే చేదరా చికాకు పుట్టేలాగా ఆ పత్రిక వార్తలు ఇస్తోంది. అందువల్ల ఆ వార్తలు అబద్ధాలు నిజాల్లో ఎన్నో కొన్ని చెప్పుకుంటాం. కాబట్టి ఈ తెలంగాణ విషయంలో మాత్రం జాకీలు పెట్టి లేపుతూ అన్ని పార్టీలకి జాకీ కాకాబట్టు బాకా ఊస్తోంది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తోంది. ఇది ముమ్మాటికి రెఫరెండమేనని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఇచ్చారు. గోదావరిని మోడీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేమని కేసీఆర్ ప్రశ్నించిన వార్తలు కూడా ఇచ్చారు. స్టేషన్ గన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయమని కేసీఆర్ అంటున్నారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక ఏపీ సిఎస్ డీజీపీలని బదిలీని ఏసీ పట్టించుకోవట్లేదంటూ ఈనాడు పత్రిక ఏడుపుగొట్టు వార్త రాసుకుంది. తుని రైలు దహనం వైకాపా కుట్రేనని పవన్ కళ్యాణ్ పిచ్చి అబద్ధపు స్టేట్మెంట్ని ఇస్తే దాన్ని కూడా ప్రముఖంగా ఇచ్చారు. నమస్తే తెలంగాణ, మన గోదావరిని మోడీ ఎత్తుకుపోతాట, మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు, సాగర్ ప్రాజెక్టుకు కేఆర్ఎంబీకి ఇచ్చిండు అంటూ రేవంత్ కుయ్ అండు కై అండు అంటూ కేసీఆర్ వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఇక వెలుగులో ఈ పిల్లగాడు మంచి చేసిందని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం అంటూ వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో హంగు వస్తే బీఆర్ఎస్ఏ కీలకమని కేసీఆర్ అంటున్నారు. ఆంధ్రప్రభ ఎల్బీ నగర్, మల్కాజిగిరి రోడ్ షోలో నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ది దొంగ జపం, జనం నమ్మరు, ఉద్యోగం ఊడాకే కేసీఆర్కు ప్రజలు గుర్తొచ్చారా అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి తదితరులు చేస్తున్న విమర్శలను. వార్త ఎండల్లో రాలేం, ఎన్నికల అధికారులకు ఉద్యోగులు లేఖలు రాస్తున్నారంటూ స్టోరీ ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ అంటున్నారు. పాకిస్తాన్కి చెందిన బోట్ నుంచి 600 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను గుజరాత్ తీరంలో స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్లో మళ్లీ కాల్పుల కలకలం, 1 మృతి 3 గాయాలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 42 రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 104 కోట్లు సీజ్ చేసినట్టు కథనాన్ని ఇచ్చింది డెక్కన్ క్రానికల్. తెలంగాణను అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ నిధులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మాజీ ప్రధాని మనమడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కామ్లో ఇరుక్కున్నాడంటూ స్టోరీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విదేశాలకు పారిపోయినట్లుగా సమాచారం వస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని మోడీ మరోసారి వ్యాఖ్యానించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో చిరుత కలకలం. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.